ఎన్నికల ప్రచారంలో ప్రతి గడపకు వెళ్తుంటే జగన్ పాలనలో ప్రజల పాటలు అర్థమవుతున్నాయని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అనేది లేకుండా చేశారని మండిపడ్డారు. ఇక్కడ ప్రజల కష్టాలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుగంలో కూడా కనీస సౌకర్యాలు లేకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. తాను గెలిచిన వెంటనే సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. 1 టౌన్ 47వ డివిజన్ కొండ ప్రాంతంలో నేడు సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. సరే చెప్పండి, ఎట్లా జనాల్లోకి వెళ్తున్నారు, కొండ ప్రాంతాలు తిరుగుతున్నారు. ఇప్పుడు పక్కన జగన్మోహన్ రెడ్డి పెత్తందాలు పేద అని చెప్పి ఒక స్లోగన్ అందుకున్నారు. కానీ మీలాంటి వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ తిరుగుతున్నప్పుడు నాన్ లోకలను లేకపోతే పెత్తందాలను ఒక మచ్చయడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు జగన్ గారి పరిస్థితి అయిపోయింది. ఇంకా అతని గురించి పెద్దలు మాట్లాడే దాని గురించి నేను మాట్లాడటం అనవసరం. నేను ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలు కోసం 2014 నుంచి 19 వరకు కూడా ఎక్కిన గడప దిక్కకుండా దిగిన గడప ఎక్కకుండా అన్నీ సాధించగలిగాం. నా దాంట్లో ఒక రకమైన తృప్తి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళాము, ఇంత చేసామని. 12 సంవత్సరాలు రాజ్యసభలో వాణి వినిపించిన అనుభవం. చాలామంది అన్నారు అదేంటంటే పశ్చిమ తీసుకోవడం ఏంటని. పశ్చిమ కాదు, ఉత్తరం కాదు, పడమర కాదు, దక్షిణం కాదు, ఎక్కడైనా సరే ప్రజలకు ఇబ్బంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గం ఉన్నంత దుర్భర పరిస్థితులు ఇంకోటి ఏది ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అన్ని నియోజకవర్గాలు ఇంత ఇదిగా తిరగల. కానీ నా అభిప్రాయం అది. వాళ్ళు ప్రత్యర్థులు ఈ అబద్ధాల కోర్లు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎమ్మెల్యే సరే కొన్ని ట్రై పార్టీలు 4 పార్టీస్ కంటెస్ట్ చేయడంలో పొరపాటుగా గెలిచాడు. గెలిచినాక ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఏం చేశారు? ఎవరైనా ఒక 22 డివిజన్లు ఉన్నాయి. 22 డివిజన్లో డివిజన్కి ఒక్కళ్ళని వాళ్ళ పార్టీ వాళ్ళని మోసం చేసిన వాళ్ళు కాకుండా ఎవరితో అయినా పబ్లిక్గా వెళ్ళి మీరు పలానా అని చెప్పకుండా మేము తెప్పించాం రిపోర్టు. పట్టుమని 10 మంది లేరు ఇది చేశారు అని. అక్షరాస్య లేకపోవడం వలన వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు సంపాదించుకునే పని మీద ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి వెయ్యండి ఓట్లు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ 3 పార్టీలు కలిసి కూటమి ఏర్పడి ఈ డబుల్ ఇంజిన్ సర్కారు తడాకా ఏంటో ఇప్పుడు మేము చూపెడతాం. వ్యక్తులు ముఖ్యం కాదు, ప్రజాస్వామ్యంలో కానీ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం నిరంతరం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిట్ట చివరన ఉన్నవాళ్ళు, అట్టడుగు వర్గాలంటే బీదవారు, దుర్భర పరిస్థితుల్లో నివసించుతున్న వాళ్ళకి మన ప్రభుత్వ నిధులు కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఎలా వెళ్ళాలి అని ప్రతి ప్రజానాయకుడు, ప్రతి ప్రజాప్రతినిధి అంటే పంచాయతీ వ్యవస్థ నుంచి ఆ విధంగా పనిచేయాలనేది మాకు మార్గదర్శనం ఇచ్చారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గత 44 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉన్నారు. ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. రాబోయే 5 సంవత్సరాల్లో వికసిత్ భారత్ డెవలప్డ్ నేషన్ కింద డిక్లేర్ చేయాలి అని అంటే ప్రధానమంత్రి గారికి నేను ఈ నియోజకవర్గ పరిస్థితి కనుక చూపెడితే ఇమీడియట్గా ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రధానమంత్రి గారిని విజయవాడ వచ్చి ఈ సందర్భంగా తేలేం, కానీ వీలైతే నేను ఒక వీడియో ప్రజెంటేషన్ చేసి ఇక్కడ పరిస్థితులు చెప్పి ఆయన నా కోసం ప్రచారానికి విజయవాడ రమ్మని కూడా నేను కోరదాం అనుకుంటున్నాను. ఇప్పుడు డెఫినెట్గా వస్తారని నాకు నమ్మకం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చేసి ఈ ఇండియాలో బెస్ట్ నియోజకవర్గం చేయాలనేది నా కోరిక. కానీ 175లో ఒకటి మాత్రం 80% చేయగలనని, చేస్తానని ఆ నమ్మకం నాకు ఉందని, ఆ భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇస్తారని, నాకు మంచి ఆరోగ్యం అన్నీ కూడా అమ్మవారి సెలవుతో చేసి మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ఈ ఓటు పనికొస్తుందని చెప్పి ఆ 2 ఓట్లు కూడా, ఒకటి కమలానికి ఒకటి సైకిల్కి ఓటు వేయమని మేము ప్రతిపాదిస్తున్నాం. ముఖ్యంగా చూస్తా ఉన్నాము సుజనా చౌదరి గారి మనోగతం ఇది. అయితే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో సమస్యలపై ప్రతి పేదవారు, ప్రతి మనిషి కూడా తన ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు తన కలిసివేసిందని, తప్పకుండా ఈ మొత్తాన్ని కూడా ఈ ఇబ్బందులను కూడా ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లి ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దడంలో తప్పకుండా కృషి చేస్తానని చెప్తున్నారు. వెంకటేశ్వరరావుతో వరప్రసాద్, ఇబ్రాహిం జ్యోతి, విజయవాడ.